ఆలు లేదు సోలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడు వెనకటికి ఒకడు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రకటన రాలేదు, నోటిఫికేషన్ రాలేదు. అప్పుడే ఆ నియోజకవర్గంలో రాజకీయం హీటెక్కిపోయింది. ఒకరిపై ఒకరు అప్పుడే విమర్శలు ప్రారంభించారు. ఎక్కడా నియోజకవర్గం ఏంటా కదా తెలుసుకోవాలంటే ఓసారి మనం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గానికి వెళ్లాల్సిందే. కోవూరులో కాకరేగింది. విమర్శలు ప్రతి విమర్శలు స్టార్ట్ అయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. వేమిరెడ్డి దంపతులకు వైసీపీ రాజకీయ భిక్ష పెట్టిందని కాకాని వ్యాఖ్యానిస్తే ఈవీఎంలతో గెలిచారు, నడమంత్రపు సిరితో కోవూరుకొచ్చారు, ఇక్కడ నల్లప్రెడ్డి శ్రీనివాసులరెడ్డి రక్తం ప్రవహిస్తోంది అంటూ వేమిరెడ్డి దంపతుల్ని ఉద్దేశించి నల్లప్రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి దుమారం రేపాయి. మీకు గుర్తింపునిచ్చినటువంటి వ్యక్తి ఎవరు? ఈరోజు మీరు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కాగలిగారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష అవునా కాదా అనేటువంటిది మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. పంచాయతీ ఎలక్షన్స్ లో, ఎంపీటీసీ ఎలక్షన్స్, జడ్పీటీసీ ఎలక్షన్స్ అన్నింటిలో కూడా మనం పోటీ చేయబోతా ఉన్నాం. ఎవరో తెలుగుదేశం పార్టీ వాళ్ళని చూసి కోవూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వణుకు పుట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా పారిపోయే విధంగా చేయమన్నదట నడమంత్రపు సిరి. అది సాధ్యమా? ఇదైతే నల్లప్రెడ్డి శ్రీనివాసరెడ్డి రక్తం. మీరు అందులో కోవూరు నియోజకవర్గం అంటే జిల్లాలోనే ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఏదో ఈవీఎంతో గెలిచిపోయి మేము ఏం మాట్లాడినా సాగుతుంది అనుకుంటే మాత్రం కరెక్ట్ కాదు. దీనికి కౌంటర్ గా ఓడిపోయిన తర్వాత ఇంట్లో కూర్చునే నేత 3 నెలలకో 6 నెలలకో ఒకేసారి ప్రజల్లోకి వస్తారు, బొత్తు లేకుండా మాట్లాడుతున్నారంటూ ప్రశాంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. సర్వేపల్లిలో అరిసి అలుపొచ్చిన కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎవరూ పిలవరని అప్పుడప్పుడు కనిపించే ప్రశ్న పిలవటమే ఆలస్యం. వచ్చాడు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడిపోయారంటూ కౌంటర్ అటాక్ చేసింది. ఓడిపోయిన తర్వాత మనుషుల్లో తిరగడు. ఎప్పుడో 3 మెరుపు తీగలాగా 3 నెలలకో 6 నెలలకో వచ్చి కనిపించేసి పోతుంటాడు. అలాంటప్పుడు అతను ఒక్కడే కాన్స్టిట్యున్సీలోకి రాలేకుండా ఉన్నాడు. ఎవరో ఒకరిని పేరెంట్ అని తీసుకోపోవాలి. సో ఈయన్ని పిలుస్తాడు. ఈయన్ని జిల్లాలో ఇంకెవరు పిలవరు, ఆయన ఒక్కడే పిలుస్తున్నాడు. మిగతా కాన్స్టిట్యున్సీలో పాపం ఎవరు పిలవడంలా. ఎంతసేపు అని సర్వేపల్లిలో మాట్లాడతాడు, అలసిపోతున్నాడు. సో కొంచెం చేంజ్ కోసం కోవూరికి పిలిచిందే తడువుగా పోయినట్టున్నాడు. ఇంకా పిలిస్తే పోకపోతే బాగుండదని పోయినట్టున్నాడు. పోతే అక్కడ మైక్ తీసుకుంటే మాట్లాడకపోతే బాగుండదు కదా, సో మాట్లాడినట్టున్నాడు. వాళ్ళకి తెలియంది ఏంటంటే నిజంగానే కోవూరు ప్రజలు చైతన్యవంతులు అని చెప్పి నిరూపించుకొని 2.5 సంవత్సరం ముందే తరిమి కొట్టారు. కోవూరు నుంచి 55,000 మెజార్టీతో నన్ను గెలిపించి ఎప్పుడు లేని విధంగా. అన్ని దగ్గరలో 7,000, కొన్ని మంది దగ్గరలో అట్లా వచ్చింది. కానీ ఈ కోవూరులో 6 సార్లు ఎమ్మెల్యే అయిన ఇతన్ని ప్రజలు భరించలేక ఇంక నువ్వు పోయిరా నాయనా, నువ్వు వద్దు అని చెప్పి పంపించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో లేదో కూడా తెలియదు. ఎన్నికల విషయంలో ముందుగానే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతలకు క్లాస్ పీకారు. కార్యకర్తలు ఎన్నికల్లో ముఖం చాటేయకుండా, ఎక్కడా రాజీలు లేకుండా, ఏకగ్రీవాలు లేకుండా ప్రతి గ్రామం పంచాయతీ సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలను పోటీలో ఉంచాలని ఆదేశించారు వైఎస్ జగన్. నిన్న మొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న మాజీ మంత్రి నల్లప్రెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వెన్నుపోటుకు 2 ఏళ్లు అన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ రెడ్డి వేమిరెడ్డి దంపతులపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ 5 లక్షలు 10 లక్షలకు అమ్ముడుపోయే అభ్యర్థులను ఈ ఎన్నికల్లో పెట్టవద్దంటూ వైసీపీ కార్యకర్తలకు హితోపదేశం చేశారు. మనం జాగ్రత్తగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం కష్టపడాలి. ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఆ రిజర్వేషన్స్ బట్టి సర్పంచెస్ కానీ, ఎంపీటీసీస్ కానీ, జడ్పీటీసీస్ కానీ మీ కుటుంబ సభ్యులను పెట్టుకోండి. 5 లక్షలకో 10 లక్షలకో గెలిచిన తర్వాత అమ్ముడుపోయే వాళ్ళని వద్దు. మీ కుటుంబ సభ్యుల్లో ఈరోజు నాతో ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరైతే గట్టిగా నిలబడి ఉన్నారో, మీ కుటుంబాలలో నుంచే ఎలక్షన్స్ లో క్యాండిడేట్స్ పెట్టుకుందాం.
ఈ సందర్భంగా పనిలో పనిగానే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై సెటైర్లు వేస్తూ తన ప్రసంగాన్ని సాగించారు. దీనికి తోడు ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి దీనికి ఆద్యం పోశాడు. అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్లమెంటు సభ్యుడు అవ్వాలన్న చిరకాల కోరిక తీర్చిన జగన్మోహన్ రెడ్డికే వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్యానించారు. దీంతో కోవూరు నియోజకవర్గంలో రాజకీయంగా వేడి పుట్టుకుంది. ఈ జిల్లాలో ఎంతమంది కోటీశ్వరులు లేరు, అంతమంది కోటీశ్వరులకు పదవులు రాలేదే. మీ కుటుంబానికి ఆ గౌరవం గుర్తింపు వచ్చి సుదీర్ఘకాలంగా రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా నేను పార్లమెంట్ లో అడుగు పెట్టాలన్నటువంటి ఆ కళను నిజం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదని ఒక్కసారి మీరు ఆలోచన చేసి మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది. ఈ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. పని పాఠ లేకుండా ప్రజల్లో లేనివారు తన చేతిలో 50,000 పైచిలుకుతో ఓడిపోయి తమపై కామెంట్ చేసే స్థాయి ఎక్కడుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీలాంటి రాజకీయ నాయకులు మమ్మల్ని గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు. ఎక్కడ మిమ్మల్ని ప్రజలు గెలిపించారో అక్కడ వాళ్ళని దోచుకొని తిన్నారు మీరు. దానికే ఇంటికి పంపించారు. నిన్ను ఎందుకు ఇంటికి పంపించారు? నువ్వు పనికి రావు, నువ్వు పో అని చెప్పి పంపించారు. నువ్వు గెలిచిన తర్వాత మాట్లాడు నువ్వు తర్వాత. ఎందుకంటే అప్పుడు దాకా కోవూరు ప్రజలు చైతన్యవంతులే. నీలాంటి వాడిని మళ్ళీ కోవూరులో అడుగు పెట్టనీరు. అసలు నీకు టికెట్ వస్తుందో లేదో ముందు అది చూసుకో ఫస్ట్. ఊరికే ఎక్కువగా మాట్లాడు. అది కూడా ఎప్పుడు లేని విధంగా 55,000 ఓట్లు మెజార్టీతో గెలిపించారు నన్ను. వాళ్ళు నాకు చేసిన దాన్ని నేను వాళ్ళకి చేస్తున్నా, అది వాళ్ళకి తెలుసు. వీళ్ళకి చెప్పాల్సిన పని లేదు. దీంతో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య హైటెన్షన్ నెలకొంది. మరోసారి కోవూరులో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. వెన్నుపోటుకు 2 ఏళ్ల సందర్భంగా సభ కోసం ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. ఈ చించివేతకు టీడీపీ అల్లరి ముక్కలే కారణమని వైసీపీ ఆరోపిస్తోంది. ఎస్ఐఆర్ పై జరిగిన సభలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై వైసీపీ నేతలు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. కోవూరు రాజకీయం దీనిని పట్టి పరిశీలిస్తే మరోసారి వేడెక్కిందనే చెప్పుకోవచ్చు.